నమస్కారం రామ్ గోపాలరావు గారు. నమస్తే అమ్మా. సార్, అంటే ఇండస్ట్రీకి అండ్ రాజకీయానికి ఈ మధ్య డిషన్ అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుష్పకి సంబంధించి అల్లు అర్జున్ విషయంలో చూసుకుంటే రేవంత్ గారి పేరు చెప్పలేదు అన్న ఉద్దేశంతోనే కేసు పెట్టారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇదో పెద్ద దుమారం కూడా లేపిన సంగతి. సో ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఒక హీరో గురించి మాట్లాడడము, టికెట్స్ గురించి మాట్లాడడం జరిగింది. మీరేమంటారు దాని గురించి? ముందు ఇక్కడ లక్ష్మి, ప్రజలు వివేకవంతులు కావాలి. ప్రజలు వివేకవంతులు కావాలి. వాళ్ళు ఇలా అల్లు అర్జున్ 200 కోట్ల 1500 కోట్లకు వచ్చింది ఆ సినిమా అంటే ఎవరి సొమ్ము? పబ్లిక్ సొమ్ము. అడక్క తింటోని సొమ్ము. అడక్క తింటోడు కూడా సినిమాలో పోయి సినిమా వస్తాడు. ఏం లేదు. అది ఇప్పుడు చాలామంది ఎంతమంది పోతున్నారు, మిడిల్ క్లాస్ అండ్ ఎబోళ్ళు సినిమా కూడా బంద్ చేశారు కదా. ఏమున్నా మాస్ పబ్లికే సినిమాకి పోతున్నారు, వాళ్ళే డబ్బులు పెట్టుకుంటున్నారు. స్పెషల్ షో పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలి? 1300 రూపాయలు అంటే ప్రీమియర్ 1100, ఇది అంతా 400. ఎక్కడ ఎవరి సొమ్ము? ఎందుకు? వీళ్ళు దేశానికి కొరగబెట్టేది ఏంది? సినిమా ఇండస్ట్రీ దేశానికి కొరగబెట్టేది ఏంది? సీలింగ్ లిమిట్ పెట్టాలి. వీళ్ళకు ఇంత బడ్జెట్ దాటితే ఆయన ఇంత ట్యాక్స్ మిక్తామని చెప్పాలి. వీళ్ళు 100 కోట్లు 200 కోట్లు ఎవరి సొమ్ము ఇది? వాళ్ళు మనం చచ్చిపోతే కూడా మళ్ళీ ఇదివరకు బిల్ పేమెంట్ చేయలేదట కదా అర్జున్, అల్లు అర్జున్. కంప్లీట్ కాదు, పేమెంటే చేయలేదట. ఇంజక్షన్ అక్కడికి వెళ్ళి తెప్పిస్తాం, ఇక్కడికి వెళ్ళి తెప్పిస్తామని అవన్నీ చెప్పినాయి తప్ప ఏం చేయలేదట. మనకు అది ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తుంది కదా. చేసినది అల్లు అర్జున్ అనే కాదు నేను చెప్పేది. ఇక్కడ అల్లు అర్జున్ ఏదైతే ఉందో, ఈ సినిమా అల్లు అర్జున్ కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఏమైపోయిందంటే ఒక ట్రెండ్ అయిపోయింది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి దాన్ని హైప్కి తీసుకురావాలి. పెద్ద బ్రహ్మాండంగా టాప్లో తీసుకొచ్చి దాన్ని డబ్బులు దండుకోవాలన్నట్టు. అదే మన జాక్పాట్ లాగా లాటరీ కొంటారు చూడు, ప్రతి ఒక్కడు తగులుతుంది ఆశ కొన్నట్టు అనే వరకు ఆ రకంగా ఏదైతే ఉందో సినిమా ఇండస్ట్రీస్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కుటుంబాల డామినేషన్ అనేది పక్క పెట్టాలి. ప్రజలు కూడా నేనేమంటున్నా, అల్లు అర్జున్ సినిమా చూడడానికి కడుపు నిండుతుందా? ఇంకేమైనా మంచి అల్లు అర్జున్ది టీషర్ట్ ప్యాంటు చేసుకొని వస్తాడా థియేటర్ పోయి? ఏదన్నా కదా 3 గంటలు ఎంటర్టైన్మెంట్ కదా. ఇప్పుడు గతంలో మా కాలంలో సినిమా థియేటరే దిక్కు, తర్వాత రేడియో దిక్కు. 77 తర్వాత టీవీ వచ్చింది ఇక్కడ హైదరాబాద్లో, దూరదర్శన్. అది తర్వాత ఛానల్ మళ్ళీ 95 తర్వాత ఈటీవీ అవన్నీ తర్వాత వచ్చినాయి. అప్పుడు ఎంటర్టైన్మెంట్ రెస్ట్రిక్టెడ్ ఉండే కాబట్టి 100 సినిమా థియేటర్లు ఉండే హైదరాబాద్లో. మీకు తెలియదు? 100 థియేటర్లు అని తక్కువ హైదరాబాద్లో. అది చాలా ఎక్కువ అమ్మా. ఇప్పుడు మల్టీప్లెక్స్ పక్క పెట్టరి 100 థియేటర్లు ఫుల్ నడిచేది. ఒక సినిమా ఏది మన షోలే సినిమా 1 ఇయర్ నడిచింది. రామకృష్ణ 70mm 1 ఇయర్ నడిచింది. విన్నారా? మళ్ళీ ఇంకా ప్యాలెస్ టాకీస్ ఉంటాయి ఇక్కడ హ్యాబిట్స్లో, ఆడ కూడా అదే సినిమా ఉంటుంది. అది 1 ఇయర్ నడిచింది. మొఘల్ ఆజం కానీ తర్వాత పాకీజా కానీ ఇటువంటి కొన్ని పిక్చర్లు అప్పుడు హిట్ అయినాయి, నడిచినాయి. అట్లా చేయాలి. ఇప్పుడు ఏమైందంటే పాన్ ఇండియా అని చెప్పేసి వరల్డ్ వైడ్ ఒక్కసారి రిలీజ్ చేసి మొత్తం నూపుకొని దులుచుకొని పోదామన్న కాడికి వచ్చారు. గవర్నమెంట్ బుద్ధి ఉండాలి. టికెట్ పెంచకూడదు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ కూడా. పోయిన వాళ్ళు పెట్టిన దుష్ట సంస్కృతి ఇది. పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ సినిమా రేట్లు పెంచుకోవడానికి ఎందుకు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చిన ఆంధ్రాలో కూడా ఇవన్నీ రేట్లు పెంచుకోవడానికి అన్నది ఇవ్వకూడదు ఏ గవర్నమెంట్ కూడా. అంత లోపలనే ఎందుకు తీయాలి? నువ్వు అడ్డగోలు పైసలు పెట్టి 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు వేసుకుపోదాం అన్నదే కదా. చాలామంది ఉన్నారు, మంచి మామూలు కళాకారులు బోలెడు ఉన్నారు. అందరిని ఎంకరేజ్ చేయాలి. అంతే కదా. రైతులకేమో పెట్టుబడి బట్టి ధర ఉండదు. అంటే ఇప్పుడు మన బలగం సినిమా వచ్చింది, ఎంతమంది చూసారు? ఎన్ని వచ్చినాయి? డబ్బులు లిమిటెడ్ కదా. అటువంటి మీనింగ్ సినిమాలు చూస్తారా? ఎంకరేజ్ చేయరు అన్నట్టు. డిష్ అని చెప్పేసి అది స్టోరీ ఏమన్నా కానీ అది కొట్టుకుంటూ గుద్దుకుంటూ తన్నుకుంటూ ఇదన్నీ ఏదైతే ఉందో అది ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నది పనిలేక అది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం. కొంత పోరగాళ్ళకు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకపోయారు, పనిపాట లేకుండా సినిమాలు ఎవరిని జులై తిరుగులో వస్తారు కదా. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ సినిమా ఇండస్ట్రీతోని ప్రజలకు ఒరిగేది ఏంది? జ్ఞానం అన్నది మీనింగ్ఫుల్. వెనకట రామాయణము భారతము అన్నది మొత్తం భారతదేశంలో మొట్టమొదటి సినిమా ఏందో తెలుసా మీకు? తెలియదు. రాజా హరిశ్చంద్ర. ఇప్పుడు మన ఇది దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఉన్నది కదా, ఆయనే తీసినది రాజా హరిశ్చంద్ర. అది ఇదేంటంటే అది వాయిస్ లైన్ అన్నట్టు మూకీ సినిమా. అక్కడికి వెళ్ళి మన ప్రస్తావన మొదలైంది 1935లో. అప్పటి నుంచి దాని మీనింగ్ఫుల్ చాలా బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి. మొన్న కూడా రంగస్థలం ఎంత మంచిగా ఉన్నది చూసారా మీరు? రంగస్థలం ప్రకాష్ రాజును పాపం ఆయనే మన ఆయనే బ్రహ్మానందం రంగస్థల కాదు,
రంగం మారుతాండా, తెలుసు. రంగం మారుతాండా అని చూస్తే నిజంగా కళ్ళకు నీళ్ళు వస్తాయి. అంత దుస్థితి తీసుకొచ్చి వదిలిపెట్టేసారు కదా. సినిమా ఇండస్ట్రీ అనేది కాకుండా ప్రతి ఇండస్ట్రీ ఒక ఆకాశం ఎదగడం అనేది మానుకోవాలి. ప్రజలకు ఏం చేస్తున్నాం వీళ్ళంతా గతంలో బీజేపీ గవర్నమెంట్ రాకముందు ఉన్న పద్మశ్రీలు, పద్మవిభూషణలు అన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఎసుకపోయేది. మామూలుకి ఎవరికి ఇచ్చారు? 10 ఏళ్ళ తర్వాత మోడీ వచ్చిన తర్వాత నిజమైన కళాకారుల వాళ్ళు గుర్తించి వాళ్ళు సమాజానికి ఏం చేస్తున్నారు దాని మీద సమాజంలో వాళ్ళని గుర్తించి ఇప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి కార్యక్రమం ఈ పథకాలు ఏదైతే ఉందో సన్మానాలు, ప్రభుత్వ సన్మానాలు జరగడం జరుగుతున్నది. అట్లా వదిలిపెట్టాలి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన తర్వాత అల్లు అర్జున్ పాపం ఆయన శని నెత్తి మీద శని ఉందో ఏం పడవు, శని దశ ఉన్నట్టున్నది. ఇప్పుడు ఢిల్లీలో కూడా కేసు బుక్ అయింది ఇప్పుడు లేటెస్ట్. అందుకోసం ఉండవచ్చు, ఉన్నంత మాత్రాన మంచి పని అయింది. ఇప్పటికి కూడా ప్రజలన్నా తేరుకోవాలి. ఇక్కడ నుంచి అయినా ప్రభుత్వం తేరుకోవాలి. ఇక్కడ వాళ్ళకి స్పెషల్ పర్మిషన్లు ఇవ్వద్దు. థియేటర్లో పోయి వీళ్ళు సినిమాలు చూడకుండా ఇంకెవడన్నా పోవాలంటే కూడా వాళ్ళ గుణపాఠమే. కాకపోతే అల్లు అర్జున్కి ఇబ్బంది కావచ్చు, మిగతా వాళ్ళు కూడా అబ్బా నాయన వద్దురా బాబు అన్న కాదు ఉంటారు. వీళ్ళు 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి సంపాదించుకోరు. పబ్లిక్ రక్తం అన్నట్టే కదా అది. మళ్ళీ ఏదైనా ఉప్పెన లాంటిది ఏదైనా వస్తే కరోనా అటువంటిది వచ్చిన దాంట్లో వీళ్ళు చేసింది వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత? 1% కూడా లేదు. వీళ్ళు దోసుకొని ఉన్నారు తప్ప 1 వే అన్నట్టు. ఏబీ గ్రూప్ లడ్డు ఏది తింటది, బీ తింటది, ఏబీ తింటది, ఓది తింటది. అంతే కదా. రెమ్యునరేషన్ ఏమో 300 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు వీళ్ళకి ఎందుకు? వాళ్ళు చేసిన ఘనకార్యం ఏంది? ఇండస్ట్రీ బతున్నది. ఇండస్ట్రీలో మళ్ళీ వీళ్ళ పైసల మొత్తం ప్రపోర్షనేట్గా ఆ సినిమా యూనిట్లో పనిచేసిన వాళ్ళందరికీ ఏమైనా వస్తారా? ఏమీ ఉండదు. అట్లా ఇది దీని మీద గవర్నమెంట్ కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టుకురావాలి. ఇది ఇటువంటిది ఏదైతుందో మామూలు ప్రజానికం పాపం ఆయన చనిపోయింది కదా, వీళ్ళకు కూడా జ్ఞానోదయం లేదు. ఇప్పటి కూడా వీళ్ళు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మాట్లాడడానికి. ఆమె లైఫ్ పోయింది, ఆమె ప్రాణం పోయింది, పిల్లగా డేంజర్లు ఉన్నాడు. వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాలి. కానీ అల్లు అర్జున్ ఇట్లా చేసారు అట్లా చేసారు అంటే నువ్వు ప్రోటోకాల్లో ఉన్న అంటే వీఐపీకి డబ్బులు ఉన్నందుకు నువ్వు అంత వాడతావు అన్నట్టు. అది తప్పు, చాలా తప్పు. అది వాళ్ళు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి నువ్వు మామూలు గురించి సపోర్ట్ చేయాలి ఎప్పుడే. కానీ ఒక ప్రజాప్రతినిధి అన్నప్పుడు ఎవరైతే దాన్ని ఏమంటారు వాళ్ళు అపన్నాస్తం ఎవరికైతే అందాలన్నదో వాళ్ళను ఇది చేస్తే వాళ్ళకు నిజమైన ప్రజాప్రతినిధి కింద లెక్క పెడతారు. ఎంతసేపు అల్లు అర్జున్ వెనకేసుకొచ్చి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తే అరే నిన్ను చీ అంటారు, పబ్లిక్ చీ అంటారు. అంతేగాని రేవంత్ రెడ్డి మీద ఇట్లా అట్లా అని మాట్లాడినంత మాత్రం సరిపోదు కదా. ఇది కూడా ప్రజలకు ఒక గుణపాఠం కావాలి. సినిమా థియేటర్లో పోవడము అది చేయడము, ఇక్కడ సినిమా వాళ్ళకు కూడా గుణపాఠం కావాలి. మామూలు వాళ్ళని ప్రొడక్షన్ తీసుకురాని ఇటువంటి వీళ్ళ మాస్ పిక్చర్లు వచ్చేవారు మిగతా సినిమాలు నడవకుండా పోతాయి కదా. వాళ్ళు రిలీజ్ చేయాలంటే కూడా భయపడతారు. వీళ్ళు రెమ్యూనరేషన్ నేను ఏం చెప్తున్నా కదా, వీళ్ళకు బుద్ధి జ్ఞానం ఉంటే ప్రొడ్యూసర్లు ఎవరే కానీ తీయాలనుకుంటే వాళ్ళు కొద్దిగా మానవత్వం ఉంటే మామూలు వాళ్ళని పెట్టి ఎంకరేజ్ చేయి నువ్వు. అంతేగాని నువ్వు రాత్రి కోట్లకు పడగలెత్తి నేను ఏదో దోసుకుంటా అనే ఆ తత్వాన్ని వదిలిపెట్టుకోవాలి. ఇప్పటి కూడా మిగతా రాష్ట్రాలలో ఎందుకు లేదు మళ్ళీ ఇంత క్రేజు? అక్కడ ప్రజలు చైతన్యవంతులయ్యారు కదా. కేరళలో పోతే మలయాళం సినిమా ఇంత క్రేజ్ ఉంటుంది. తమిళనాడులో ఇంత రజనీకాంత్ ఏదో కమల్ హాసన్ వాళ్ళది కొంత ఉన్నది తప్ప నీ కర్ణాటకలో ఏమున్నది? రాజ్ కుమార్ ఏదన్నా విన్నారా? కాలీవుడ్లో కూడా తక్కువనే ఉన్నది. మహారాష్ట్రలో పెద్ద ఏం చేయకరు, వాళ్ళ మరాఠీ మూవీస్ ఉన్నది దాని మీద ఉన్నారు. నార్త్ ఇండియాలో ఏమున్నది? పంజాబీ, భోజ్పూరి ఏది ఉన్నా కూడా అది ఒక కొద్దిగా ఓ రేంజ్లో ఉన్నది తప్ప అగాధం పీక్ లెవెల్లో పోయినా లేదు. వీళ్ళు ఏదో బాహుబలికి వెళ్ళి తర్వాత RRRకి వెళ్ళి ఇక మళ్ళీ ఇప్పుడు పుష్ప 2కి వెళ్ళి 3కి వెళ్ళి ఆకాశం ఎత్తి మొత్తం ప్రపంచం హాలీవుడ్ను కూడా మేమే శాసిస్తామనే కాడికి వచ్చారు కదా. హాలీవుడ్ వేరు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళది వేరు ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు చేత కాకుండా చల్లబడ్డ వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఇక్కడ అల్లు అర్జున్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉన్నారో జనాల డబ్బు దండుకుందామనే ఉద్దేశంతో హైప్ ఏదైతే ఉందో పైకి పెంచడము, ఇవన్నీ ప్రీ రిలీజు షోలు ఇవన్నీ ఎందుకు అవసరం నీకు? మంచిగా ఉంటే వాళ్ళే వస్తారు కదా. నీకు క్రిటిక్స్ రాస్తారు కదా పేపర్లా, నువ్వు టీవీలో టీవీలో యాడ్ ఇచ్చుకో మంచిగా ఉందా లేదా అన్న దాని మీద. మళ్ళీ తర్వాత ఏంది మళ్ళీ వానికి నెట్ఫ్లిక్స్ అనుకో లేకపోతే అమెజాన్ ప్రైమ్ అనుకో ఎవనుకోనికి అమ్ముకొని రైట్లు అమ్ముకొని అట్లా డబ్బులు దండుకుంటారు. అందుకోసం సినిమాతోనే పాపం మామూలు జనాలకు ఇబ్బంది కలగకుండా అయిపోతే. ఇప్పటికి కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ మట్టుకు సమయం ఎవరైతే పనిపాటు ఉన్నోళ్ళు సినిమాకు పోయే పరిస్థితులు లేరు.
వీళ్ళు ఏమున్నా పని లేని వాళ్ళకు అన్ఎంప్లాయీస్ వాళ్ళ మీద చూద్దామన్న ఉద్దేశంలో వీళ్ళు సినిమాల మీద డబ్బులు దండుకోవాలన్నారు. అది కూడా కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయి మళ్ళీ సినిమా ఇండస్ట్రీని కూడా. అందరు లేరు, సినిమా ఇండస్ట్రీస్ కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయి. మిగతా వాళ్ళని ఎదగనియ్యరు, ఎదిగినోడిని తొక్కేస్తారు వాళ్ళు. ధన్యవాదాలు.